అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఏఈఓ అభ్యర్థులు పరీక్ష రాసే విధానంపై అనుమానంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరీక్ష రాసిన అభ్యర్థిని విచారిస్తే లీకేజీ తతంగం మొత్తం బయటపడింది. అసలు క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఎలా బయటపడింది, ఎలా గుర్తించారు, యూనివర్సిటీ విచారణలో ఇలాంటి అంశాలు బయటపడ్డాయనే అంశాలపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్తో రిపోర్టర్ సాగర్ ఫేస్ టు ఫేస్. అగ్రికల్చర్ యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ లీకేజీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థులు ఈ వ్యవహారాన్ని పూర్తిగా నడిపించినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. ఈ ఎగ్జామినేషన్ వ్యవస్థలో ఏదో లోపం జరుగుతుందనేది మాకు ఒక గట్టి నమ్మకంతో ఇటీవల నేను మా డీన్ డాక్టర్ ఝాన్సీ రాణి గారు జగిత్యాల అగ్రికల్చర్ పోయి అన్ని రికార్డ్స్ పరిశీలిస్తున్నప్పుడు మాకు కొంత డౌట్ వచ్చింది. ఇన్ సర్వీస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఎవరైతే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి వచ్చి మా దగ్గర చదువుతున్నారో వాళ్ళ యొక్క ఒక అబ్నార్మల్ పెర్ఫార్మెన్స్ చూసి ఇక్కడ ఏదో జరుగుతుందనే డౌట్ని ఒక కేస్ స్టడీగా ఒక ఎగ్జామ్ యొక్క సీసీ ఫుటేజ్ తెప్పించాం. ఎగ్జామ్ హాల్ అసలు వాళ్ళు కాపీ కొట్టారా, అసలు ఎలా రాస్తున్నారు, ఇక్కడ స్టూడెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదలికలు. సో నవంబర్ 17 నాడు జరిగిన ఎగ్జామ్ది 9:30 నుంచి 11:30 జరిగిన ఎగ్జామ్ పేపర్ని మేము ఆ ఎగ్జామ్ మొత్తం వ్యవహారాన్ని మేము సీసీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు ఈ పేపర్ ఎక్కడో లీక్ అవుతుంది. ఆ ఎగ్జామ్ ఒక స్టూడెంట్ రాసిన విధానాన్ని బట్టి ఫస్ట్ 10 నిమిషాలు ఏం రాయలేదు, తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటూ టకా రాస్తున్నాడు. అంటే అది నకలు చిట్టీలు పెట్టుకుంటూ చూసుకుంటూ రాస్తుంటారు. అది మాల్ ప్రాక్టీస్ పట్టుకుంటారు, అది ఉంటుంది. అది చాలా తక్కువ. మా విశ్వవిద్యాలయంలో మాల్ ప్రాక్టీస్ అనేది చాలా వరకు జరగదు. బట్ ఇదేదో కొత్తగా ఇలాంటి పెన్ను తీసుకొని ఆ పెన్ను చూసుకుంటూ రాస్తున్నాడు, నల్ల పెన్ను. సో మాకు డౌట్ వచ్చి ఒక కమిటీ వేసాము. సో మాకున్న ఆ డౌట్తోని ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ గత వారం రోజుల నుంచి పనిచేస్తున్నది. చివరికి ఒక పర్మనెంట్ క్లర్కల్ జాబ్ చేసే ఒక వ్యక్తి వరంగల్ కేంద్రంగా మొబైల్లో ఫొటోస్ తీసి అదే వరంగల్లో చదువుతున్న ఒక ఇన్ సర్వీస్ ఏఈఓ ఆమె ద్వారా ఆమె కోఆర్డినేటర్ మొత్తం అన్ని ఖాళీలకు డబ్బులు రిసీవ్ చేసుకుంటుంది, వాళ్ళకి పేపర్ పంపించడం. సో అది మా వాట్సాప్ ద్వారా. సో ఫస్ట్ జగిత్యాలకు పోయింది మా కమిటీ. జగిత్యాల ఆ పర్టికులర్ మాకు అనుమానం ఉన్న క్యాండిడేట్ని అడిగితే నాకు అశ్వరావుపేట నుంచి నాకు వాట్సాప్లో వచ్చింది, ఇన్ని డబ్బులు ఇచ్చేసినాను, వాడు న్యాయం అన్యాయం ఒప్పుకున్నాడు. సో అక్కడ అశ్వరావుపేటకు పోయాము మా వాళ్ళు కమిటీ. అశ్వరావుపేటలో మాకు 3 వచ్చింది, మాకు వరంగల్ నుంచి వచ్చింది, మేము 1,60,000 ఇచ్చినాం పలాని వ్యక్తికి వరంగల్ అని చెప్పారు. వరంగల్ కాడికి పోతే అసలు మొత్తం స్టార్ట్ అయింది వరంగల్లో. సో ఆ వ్యక్తి చెప్పింది మాకు పర్మనెంట్ ఎంప్లాయీ ఉన్నాడు క్లర్కు, అతను జిరాక్స్ ఇచ్చే కాడ మాకు ఫోటో తీసి పంపిస్తున్నాడని చెప్పారు. ఇంతటితో కాకుండా సిరిసిల్లకి వెళ్ళాము, మా కాలేజ్ ఉంది అక్కడ కూడా ఒక అవుట్సోర్సింగ్ వ్యక్తి ఇదే పని చేస్తున్నాడు. అంటే ఇది వరంగల్లో లీక్ అయినట్టు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. సిరిసిల్ల నుంచి కూడా అవుతున్నట్టు మాకు స్ట్రాంగ్ ఇండికేషన్స్ ఉన్నాయి, ఇంకా అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఆ విధంగా ఆ బ్యాచ్ 3వ సంవత్సరం చదువుతున్న ఫస్ట్ సెమిస్టర్ 3వ సంవత్సరం చదువుతున్న ఆ ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్స్ 3rd ఇయర్ పేపర్లు అన్నీ ఇన్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే 34 మంది ఉన్నారో వాళ్ళ మధ్యలో సర్క్యులేట్ అయింది. ఒకటి పేపర్ లీకేజీ, దాన్ని సప్రెషను, దాన్ని ఒక కన్స్పిరసీ కుట్ర ద్వారా. ఇట్స్ నాట్ రియల్లీ మాల్ ప్రాక్టీస్ అలోన్. మాల్ ప్రాక్టీస్ అంటే అది మా యూనివర్సిటీ రూల్స్ ప్రకారం ఒక సెమిస్టర్ డివార్ చేస్తాం, అది ఉంటుంది. ఇది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారము పేపర్ లీక్ చేసి దాన్ని స్ప్రెడ్ చేసి ఒక పథకం ప్రకారం జరుగుతున్నది. సో ఇదంతా మా కమిటీ తేల్చింది. అది మొన్న నైట్ తేల్చగానే ఇన్స్టెంట్గా 34 మంది ఆ ఇన్ సర్వీస్ వాళ్ళని ఇక్కడ అడ్మిషన్స్ రద్దు చేసి డిపార్ట్మెంట్కి రిపాట్రియేషన్ జరిగింది. ఇందులో మా సిబ్బంది నెగ్లిజెన్స్ ఉన్నది. మా వాళ్ళు ప్రత్యక్షంగా ఏ ప్రొఫెసర్ కూడా ఇప్పటికైతే మాకు ఎలాంటి ఆధారాలు లేవు. సరే పేపర్లో అక్కడిక్కడ వస్తున్నది, దాని గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తాం, మనం ఏది వదిలిపెట్టాం. బట్ యాజ్ ఆన్ టుడే మా కమిటీకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయినట్టు. కాకపోతే ఒక 3 నిర్లక్ష్యం, అంటే వాళ్ళు కరెక్ట్గా సూపర్వైజ్ చేస్తే ఇది జరగకపోయేది కాదు. మానిటరింగ్ అంటే ల్యాక్ ఆఫ్ సూపర్విజన్, నెగ్లిజెన్స్ కింద 4 మేము సస్పెండ్ కూడా చేసినాం. సో ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎందుకంటే ఇది 1 సంవత్సరం కాదు, గత 7-8 సంవత్సరాలుగా జరుగుతున్నట్టు మాకు సమాచారం అందుతున్నది. కాబట్టి మేము రేపు ఆదివారం కానీ సోమవారం కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డీటెయిల్ మా కమిటీ రిపోర్ట్తో పాటు మేము ఇచ్చి డీటెయిల్ ఇన్వెస్టిగేట్ చేయండి. దీని వెనుక మొత్తం ఎవరున్నా సరే, ఎంత ప్రొఫెసర్ ఉన్నా ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు. గత 5-6 సంవత్సరాల నుంచి
అసలు వెనకాల ఎవరున్నారు, ఎవరన్నా నిజంగానే ఏదో ఈరోజు పేపర్లో కొంతమంది ఒకరిద్దరు ప్రొఫెసర్లు ఉన్నట్టుగా రాశారు. ఇప్పటికైతే మాకు ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ అలాంటిది కూడా ఏమైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలిస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టము. సరే, ఈ 34 మంది అయినా ఇంకెవరైనా పాత్ర ఉందా? అసలు మొత్తం ఈ వ్యవహారంలో, లీకేజీ వ్యవహారంలో ఎంతమంది పాత్ర ఉన్నట్టు మీరు గుర్తించారు? మొత్తం ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఇప్పుడు మా దగ్గర దాదాపుగా 100-120 మంది ఉన్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒక 34 మంది, సెకండ్లో 34 మంది, 60 మంది, థర్డ్ ఇయర్లో ఒక 40, 100 మంది. సో ఫోర్త్ ఇయర్లో ఒక 150 మందికి లోపు ఉంటారు. ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే తెలిసింది. మిగతా సంవత్సరం వాళ్ళు ఇన్ సర్వీస్ కూడా ఇది చేస్తున్నారా, ఈ బ్యాచ్ వాళ్ళు సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు కూడా చేశారా, ఇదంతా పూర్తి వ్యవహారాన్ని మేము పోలీస్ శాఖ వారికి కోరుతాం. పూర్తిగా సైబర్ క్రైమ్ సహకారంతో, టెక్నాలజీ బేస్తో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇస్తే మాకు దాన్ని మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఈ సంవత్సరం, ఈ 2వ సంవత్సరం ఒక వైస్ ఛాన్సలర్గా మా యూనివర్సిటీ ఆఫీసర్ల టీం కూడా ఫస్ట్ ఇయర్ అభివృద్ధి మీద ఫోకస్. ఇప్పుడు మేము ప్రక్షాళన చేస్తాం, వ్యవస్థను కాపాడాలి. మా 10,000 మంది మా యంగ్ విద్యార్థులు కూడా వాళ్ళ భవిష్యత్తు మాకు ప్రధానం. కానీ ఏ నాన్ టీచింగ్ క్లర్క్ అయితే చెప్తున్నామో అతని నెల జీతం 35 నుంచి 40,000 ఉండదు. కానీ అతను అకౌంట్ మేము వెరిఫై చేసినాము. ఎందుకంటే మా పర్మనెంట్ ఎంప్లాయీ కాబట్టి ఒక 25 లక్షలు పెట్టి కారు కొన్నాడు ఈ మధ్యలో. సో అతను అకౌంట్లో మొత్తం లక్షలు క్యాష్. క్లర్క్గా పనిచేస్తున్నారు. ఒక క్లర్క్ కంపెన్సేటరీ మీద వచ్చి 3 అతను జాయిన్ అయ్యి కూడా 4 సంవత్సరాలు కంపెన్సేటరీ, అది కూడా క్లాస్ 4th ఎంప్లాయీ. సో అతను మాత్రం అకౌంట్లలో ఒక 1.5-2 లక్షల రూపాయల మొబైల్ ఫోను, 25 లక్షల కారు, అతనే ఈ ఫోటో తీసి పంపించేది. సో అవన్నీ చూస్తుంటే ఏంటంటే మాకు స్ట్రాంగ్గా ఇది పెద్ద మొత్తంలో ఉన్నట్టు మాకు అనుమానాలు వస్తున్నాయి. ఆ ఒక వ్యక్తే, మిగతా స్టూడెంట్స్ 12 లక్షలు మాకు తెలియదు, పేపర్లో చూసాము. రేపు పోలీస్ శాఖ నుంచి ఇన్వెస్టిగేషన్ చేపిస్తే అది కూడా బయటకు వస్తుంది. సో ఇది మొత్తం వ్యవహారానికి సంబంధించిన, లీకేజీ వ్యవహారానికి సంబంధించి పోలీసులకు త్వరలో ఫిర్యాదు చేస్తాం. ఇప్పటివరకు 34 మంది అభ్యర్థులను ఇప్పటికే ఇక్కడి నుంచి పంపించేసాం. 4 సిబ్బంది పైన కూడా సస్పెన్షన్ వేసి వారిపైన చర్యలు తీసుకున్నాం. సో భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా వీసీ జానయ్య చెప్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదిక, మా సిబ్బంది పాత్ర, ప్రొఫెసర్ల పాత్ర పైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన గతంలో కూడా ఏమైనా లీకేజీ జరిగిందా, గతంలో 5-6 సంవత్సరాలుగా కూడా ఈ వ్యవహారం పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా వీసీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.